హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు బార్లో కూర్చొని డ్రింక్ చేస్తున్నాడని గుణ వీడియో తీసి సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తాడు. పాపం బాలు అలా ట్రిప్కి వెళ్తూ ఉంటే ఈ వీడియో వైరల్ అవ్వడంతో కస్టమర్లు అర్ధాంతరంగా క్యాబ్ నుండి కిందకి దిగిపోతారు. ఏమయ్యా, నువ్వేమో తాగుబోతులా ఉన్నావు, ఇలా కార్ నడిపి మా ప్రాణాలు తీయడానికా అని చెప్పి పాపం అలా వెళ్ళిపోతారనమాట. ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని బాలు ఏమీ తెలియని అయోమయంలో ఉంటాడు. నేను తాగలేదని చెప్తే నమ్మటం లేదేంటని చెప్పి పాపం చాలా బాధపడుతూ అలా కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటాడు బాలు. అప్పుడే కరెక్ట్గా సంజయ్ ఆ వీడియోని చూసి, ఆహా దొరికాడు వీడు, ఇప్పుడు చూడు ఎలా వీడితో బాల్ ఆట ఆడతానో అని వెంటనే కమిషనర్కి కాల్ చేస్తారు. హలో సార్, నేను సంజయ్ని అని అంటారు. హా చెప్పండి సంజయ్, మీ నాన్నగారు నాకు బాగా పరిచయం ఉంది, ఏంటిలా కాల్ చేశారు అని అడుగుతారు కమిషనర్. సార్, మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది, ఒకసారి చూడండి. బాలు అనే డ్రైవర్ ఫుల్గా డ్రింక్ చేసి కార్ నడుపుతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాబట్టి అలాంటి వాడు కార్ నడిపితే ఎంత ప్రమాదం, రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో మీరే తెలుసుకోవాలి. సో వెంటనే అతని కార్ని సీజ్ చేయండి సార్ అని అంటాడు సంజయ్. ఓకే, కంప్లైంట్ నేను తీసుకుంటాను. వెంటనే అతని కారు ఎక్కడున్నా ట్రాక్ చేసి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతాను అని చెప్పి కాల్ కట్ చేసి ట్రాఫిక్ పోలీస్కి కాల్ చేస్తారు కమిషనర్. సో ట్రాఫిక్ పోలీస్ బాలు కార్ నంబర్ తెలుసుకొని బాలుకి ఇంకా కార్ని సీజ్ చేసేస్తారు. సార్, కావాలంటే మీరు నన్ను టెస్ట్ చేసుకోండి సార్, నేను తాగలేదు అని అంటాడు బాలు. ఊరుకోవయ్యా, ఈ వీడియో చూస్తుంటేనే తాగి ఎలా పడిపోతున్నావో అర్థమవుతుంది. నువ్వెన్ని చెప్పుకోవాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకో అని చెప్పి కార్ని సీజ్ చేసి తీసుకువెళ్ళిపోతారు. పాపం బాలుకి ఏం చేయాలో అర్థం కాక రోడ్డుపై అలా అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మనోజ్ అండ్ రోహిణి కొత్త కార్లో సెకండ్ హ్యాండ్ కొత్త కార్ కొనుక్కుంటారు కదా. సో ఆ కార్లో ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా నాన్న త్వరగా రండి అని అంటాడు మనోజ్. ఏమైందిరా అని అడుగుతుంది ప్రభావతి. అమ్మా ఒకసారి ఇటు చూడు అని అంటాడు. కార్ కనబడుతుంది. ఏంట్రా ఇప్పుడు ఈ కార్ ఎవరిది, ఇక్కడెందుకు, మనమే ఉండడానికి ఇక్కడ ప్లేస్ లేదు, కార్ ఏంటి అని చెప్పి అడుగుతుంది ప్రభావతి. అమ్మా ఇది ఎవరో కార్ కాదమ్మా, మన కారే, నేనే కొన్నాను అని అంటాడు మనోజ్. ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతారు. ప్రభావతికి కళ్ళు తిరిగిపోతాయి. అయ్యో అని చెప్పి వాటర్ కొట్టి లేపుతారు. నాన్న మనోజ్, నువ్వు కార్ కొన్నావా? ఇప్పుడు చూడు ఆ బాలుగాడికి ఎలా తిక్క కుదురుతుందో, లేకపోతే నిన్ను అన్ని అవమానిస్తాడా? ఇప్పుడు వాడికి బాగా ఉంది అని చెప్పి ప్రభావతి అంటుంది. వెంటనే సత్యం, మనోజ్ ఇప్పుడు ఈ కార్ని ఎందుకు కొన్నావు అని అడుగుతారు. అదేంటి నాన్న, రోహిణి వాళ్ళ నాన్నగారు నాకు డబ్బులు ఇచ్చారు కదా, మరి మనకు కూడా ఒక స్టేటస్ ఉండాలి కదా, అందుకే కార్ కొన్నాను అని అంటారు. చూడు, డబ్బులు ఇచ్చింది నువ్వు బాగుపడ్డానికి, బిల్డప్లు కొట్టడానికి కాదు అని అంటారు సత్యం. మావయ్య గారు, ఏదో మనోజ్ ఆశపడ్డాడు, ఆశపడింది తీర్చడంలో తప్పేముంది, మా నాన్న కూడా మనోజ్ సంతోషంగా ఉండాలనే కదా కోరుకునేది అని చెప్పి అనేసరికి అప్పుడే మనోజ్కి గ్రూప్లో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోని చూస్తాడు మనోజ్. చూసేసరికి బాలు వీడియో. ఒక్కసారిగా దొరికేవరా అని చెప్పి ఇంకా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అందరినీ తీసుకువచ్చి ఆ వీడియోని చూపిస్తాడనమాట మనోజ్. ఒక్కసారిగా సత్యం ఆ వీడియో చూసి పాపం షాక్ అయిపోతారు. చూసారా, వీడు పట్ట పగలే ఎలా తాగి కార్ నడుపుతున్నాడో, ఇలాంటి వాడికేమో మీరు సమర్థిస్తారు, నాలా చదువుకున్న బ్రిలియంట్కి మాత్రం మీరు ఎలాంటి సమాధానం చెప్పరు, ఏం నాన్న మీరు అని అంటాడు మనోజ్. ఇంకా పాపం సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శివ ద్వారా నిజం తెలుసుకున్న మీనా చాలా బాధగా ఇంటికి వస్తుంది. లేదు, ఆయన ఎలాంటి తప్పు చేయరు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఏం జరిగింది, ఎందుకు ఆయన బార్కి వెళ్లాల్సి వచ్చింది, ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి ఇంకలా మీనా అయితే నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. అప్పుడే ఇంకా మీనా రాగానే రోహిణి, ఏంటి మీనా, పాపం
నీకు ఒక విషయం తెలియదనుకుంటా. ఎప్పుడు నా భర్తని అడుక్కు తినేవాడు అని అనేవాడు కదా. ఇప్పుడు చూడు, నీ భర్త ఒక తాగుబోతులా ఎలా రోడ్డుపై తూలుతున్నాడో అని అంటుంది రోహిణి. రోహిణి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఎందుకంటే ఆయన తప్పు చేయరు. డ్యూటీలో ఉన్నప్పుడు తాగడు. అదేదో అనుకోకుండా జరిగింది అని అంటుంది. అప్పుడే పాపం నడుచుకుంటూ ఇంటికి వస్తాడనమాట బాలు. ఏమండి, కార్ ఎక్కడండి అని అడుగుతారు. కార్ని పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు మీనా అని అంటాడు పాపం. అలా ఇంకా బాలు, వావ్, చూసావా అమ్మా, చూసావా నాన్న, వీడి కార్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారంట అని నవ్వుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే రవి శృతి కూడా తెలుసుకొని, అన్నయ్య వీడియో చూశాను, నేను నమ్మను అన్నయ్య, నీ గురించి నాకు తెలుసు అని అంటాడు రవి. పాపం శృతి కూడా, అవును, బాలు గురించి నాకు తెలుసు, తన సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు. ఇలా బాలు చేశాడంటే నేను నమ్మాలనిపించడం లేదు అని అంటుంది. వెంటనే ఇంకా చూస్తూ ఉంటాడనమాట బాలు పాపం రవి శృతి వైపు. మీనా వైపు చూస్తూ రోహిణి, మీనా నీకొక విషయం తెలుసా, మేము కార్ కొనడానికి వెళ్తే అక్కడికి బాలు కూడా వచ్చాడు. కుళ్ళిపోతూ జెలస్గా ఫీల్ అవుతూ తన కడుపులో మంటని బయట పెట్టాడు. వీడు పార్కులో పడుకుంటాడు, బిజినెస్ చేయడు, డబ్బులు సంపాదించడం చేత కాదు అని నా భర్తని అవమానించి మేము సెలెక్ట్ చేసుకున్న కార్ని వేరే వాళ్ళకి సెలెక్ట్ అయ్యేలా చేశాడు. కానీ ఇప్పుడు రోడ్డు మీద పడిపోయింది ఎవరో తెలుస్తుంది. బాలు, దేవుడు అనేవాడు ఒకడుంటాడు. నువ్వు నా భర్తని ఎంత అవమానించావో అంతే అవమానం నీకు కూడా జరిగేలా చేశాడు దేవుడు. కాబట్టి ఇంకెప్పుడు మా జోలికి రావద్దు, రా మనోజ్ అని చెప్పి రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతే ఇంకా అలా మీనా మాత్రం చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి మీ ఇష్టానికి ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజు కూడా మీరు ఇంటి విషయంలో ఎప్పుడు పట్టించుకోకపోతే ఆయన తన భుజాలకి ఎత్తి అన్ని పనులు చేశారు. ఒకప్పుడు ఎలా అయితే మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు తన కార్ని అమ్మి మావయ్య గారి సమస్యను తీర్చారు. అప్పుడు మీ ఆయన ఒక్క రూపాయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. తర్వాత తన చెల్లెలి నల్లపూసల ఫంక్షన్ని ఎక్స్ట్రా ట్రిప్పులు చేసి మరి తను కష్టార్జితంతో నల్లపూసల ఫంక్షన్ని గ్రాండ్గా జరిపించాడు. అప్పుడు మీరు హెల్ప్ చేశారా? లేదు. ఆయన చాలా గొప్ప మనిషి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది. ఆయన ఖచ్చితంగా తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? కానీ భర్తగా నేను నమ్ముతున్నాను. అత్తయ్య, మావయ్య గారు మీరు నమ్ముతున్నారా అని అడుగుతారు. పాపం సత్యం, అమ్మ మీనా, నీ మాటలు వింటుంటే నువ్వు చెప్పేవన్నీ నాకు నిజాలే అనిపిస్తున్నాయి అని అంటారు. అది చెప్పేవన్నీ విని చెవిలో పువ్వులు పెట్టుకోండి. వీడి మొహం చూసారా, వీడిక్కడికి వస్తుంటేనే స్మెల్ ఎలా వస్తుందో, ఎంత తాగాడో, చిచ్చి, వీడు అనవసరంగా నా ఇంట్లో పుట్టాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి. పాపం ఒక్కసారిగా బాలు ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయి ఇంకా కంటికి కనిపించిన వస్తువులన్నీ విసిరి కొడతాడు. ఏమండి, ఏం చేస్తున్నారండి అని అంటుంది మీనా, నువ్వు నమ్ముతున్నావు కదా, అలా నన్ను ఎవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీనా అని అంటాడు బాలు. చూడండి, మీరు తప్పు చేయకపోయినా చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళెవరో మిమ్మల్ని కావాలని ఇరికించినట్టు అనిపిస్తుంది. వాళ్ళెవరో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్నాకే మీరు ఇదంతా చేయాలి అని చెప్పి మీనా అంటుంది. అప్పుడే రవి శృతి కూడా అక్కడికి వచ్చి, అవునన్నయ్య, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. అలాంటిది నువ్వు కరెక్ట్గా ఆ డ్రింక్ సర్వ్ చేస్తున్నట్టు అండ్ పడిపోయినట్టు ఎవరు వీడియో తీసుకున్నారో అది తెలియాలి అని అంటారు. తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పి అలా ఇంకా అక్కడికి వెళ్తాడనమాట బాలు. గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిణి మనోజ్ బయటికి వెళ్తుంటే సత్యం పిలుస్తాడు. రేయ్ ఇట్రా మనోజ్, ఇంతకీ నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు చెప్పు అని అంటారు. నాన్న, అంటే ఇప్పుడు బయట అప్పులు ఇస్తూ ఉంటారు కదా, అలా మా పార్క్లో ఫ్రెండ్ కూడా చెప్పాడు. అప్పులు ఇచ్చి వాళ్ళకి వడ్డీలు వసూలు చేసుకున్నాం అనుకో, అప్పుడు హ్యాపీగా ఉంటుందన్నా, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటారు. రే మనోజ్, ఏంటి నువ్వు మాట్లాడేది? చూడు, నువ్వు చాలా చదువుకున్నావు. నీ చదువుకు తగ్గ బిజినెస్ కాకుండా
ఇలా ఎలా చేస్తావు అని అడుగుతారు. సత్యం, నాన్న అలా అంటావేంటి నాన్న, బయట ఎన్నో ఫినాన్స్ కంపెనీలు ఉంటున్నాయి, వాళ్ళు వసూలు చేసుకోవట్లేదా, వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడేదో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు వాడి మనల్ని వదిలేద్దాం. అయినా ఇది రోహిణి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బు, అది వాళ్ళ ఇష్టం అని చెప్తారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. మనోజ్, అమ్మ ఎప్పుడు చెప్పినా కరెక్ట్గానే చెప్తుంది. నాన్న, ఇప్పుడే ఒక షాపుని కూడా రెంట్కి తీసుకున్నాం. మనోజ్ రోహిణి ఫినాన్స్ కంపెనీ, ఎంఆర్ ఫినాన్సెస్ అని కొత్త ఫినాన్స్ కంపెనీని స్టార్ట్ చేస్తాను. తక్కువ వడ్డీకే ఎక్కువ డబ్బులు ఇస్తామని స్టార్టింగ్లో చెప్పి తర్వాత వడ్డీల మీద వడ్డీలు వేస్తాను అని అంటాడు మనోజ్. చూడు, నువ్వు ఇలా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ మీ అమ్మ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి తప్పదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు. రేయ్, మీ నాన్న మాటలేం పట్టించుకోవద్దు. నిజమే, ఎంతమంది ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో. అంతెందుకు, మన కామాక్షి వదిన కూడా ఉంది కదా, ఇలాగే డబ్బులు వడ్డీలకిస్తూ నెల తిరిగేసరికి 20-30 వేలు సంపాదిస్తుంది. మీరు కూడా సంతోషంగా ఉండండి, వెళ్ళండి, వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చిరండి అని అలా ఇంకా పంపిస్తుంది ప్రభావతి. అమ్మయ్యా, నా కొడుకు జీవితం బాగుపడింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాలుగాడంటావా, వాడికి ఒక్కరోజే టైం, ఎలా అయినా వాడిని బయటికి గెంటేయాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది ప్రభావతి. పాపం బాలు ఇప్పుడు ఆ కార్ని పోలీస్ స్టేషన్ నుండి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు పాపం అటు ఇటు తిరుగుతూ. అప్పుడే మీనా బాలు దగ్గరికి వస్తుంది. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, అసలు నిజం చెప్పండి, మొత్తం ఏం జరిగిందో చెప్పండి, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో అని అడుగుతుంది. ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట బాలు. ఎందుకు వెళ్ళానంటే, ఇలా ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్రెండ్కి ఒక కారు ఇప్పించడానికి వెళ్ళాను, ఇవన్నీ చెప్తారు. సో వెంటనే అదంతా విని, అయితే ఖచ్చితంగా మీకు గిట్టని వాళ్ళు అక్కడ ఎవరో ఒకరు ఉండుంటారండి, ఒకసారి బాగా గుర్తు చేసుకోండి, అక్కడ ఎవరైనా ఉన్నారేమో గుర్తు చేసుకోండి అని అంటుంది. వెంటనే ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట బాలు. అక్కడ అని ఇంకా ఒక నల్లోడు అటు ఇటు తిరగడం అదంతా గుర్తు చేసుకుంటాడు. ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ తన వెనకాలే నించోవడం, తన్ని గమనించడం అదంతా గుర్తు చేసుకొని, గుర్తొచ్చింది మీనా, ఒకడు నా వెనకాలే ఉన్నాడు, నన్ను వీడియో తీయడం కూడా నేను చూశాను మీనా అని అంటారు. అయితే ఖచ్చితంగా వాడితో ఎవరో ఈ పని చేయించారు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా పాపం ఎమ్మెల్యే బాలుకి కాల్ చేస్తారు. హలో బాలు, నీ గురించి జరిగిందంతా సోషల్ మీడియాలో తెలుసుకున్నానయ్యా, నువ్వు అసలు తాగను కూడా తాగలేదు కదయ్యా, అలాంటిది నీ విషయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉంది, అందుకే నేనే ఇప్పుడు ఇన్స్పెక్టర్తో ఫోన్లో మాట్లాడాను, నీ కార్ని నీకు తిరిగి వచ్చేలా చేశాను, నువ్వు వెళ్ళి కార్ని తీసుకొచ్చుకో అని అంటారు. సార్, థ్యాంక్ యూ సార్, కారు ఎలా రావాలా అని చాలా భయపడ్డాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటాడు పాపం బాలు. చూడు బాలు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందయ్యా, ముందు నువ్వు కార్ తెచ్చుకో అని అలా ఇంకా కార్ దగ్గరికి వెళ్ళమంటాడు ఎమ్మెల్యే. పాపం బాలు మీనా ఇద్దరు కలిసే పోలీస్ స్టేషన్కి వెళ్తారు కార్ కలెక్ట్ చేసుకోవడం కోసం. ఇంకా కార్ని కలెక్ట్ చేసుకుంటారు బాలు అండ్ మీనా. ఇప్పుడు నా ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది మీనా, కానీ నాపై నింద వేసిన వాడిని నేను వదిలిపెట్టను అని బాలు పాపం అక్కడే గుడి ఉంటే కార్ని గుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆపుతాడు. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాపై నింద పడింది, తాగుబోతు అనే ముద్ర పడింది, ఎలా అయినా ఆ ముద్రని నువ్వే చెరపాలి, వాడెవడో నా కంటికి కనిపించాలి అని పాపం నమస్కారం పెట్టుకుంటారు బాలు మీనా ఇద్దరు. ఇంకలా పెట్టుకొని బయటికి వస్తుంటే ఎవరైతే బాలుని వీడియో తీశాడో ఒక వ్యక్తి, గుణ పక్కన ఉన్న ఫ్రెండు, వాడు కనబడతాడు. వస్తున్నాను రా అని ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే వెంటనే బాలు, మీనా ఇదిగో వాడే నన్ను వీడియో తీసింది అని అంటాడు. అయితే ఇంకా చూస్తారేంటండి, పదండి వెళ్ళి అడుగుదామని బాలు మీనా ఇద్దరు వాడిని రౌండప్ చేస్తారు. ఏరా, నువ్వే కదా నిన్న నన్ను వీడియో తీసింది అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మీరు అని అంటారు. వాడి చెంప మీద కొడతాడు బాలు. అది కాదు అనేలోపు ఇంకో చెంప మీద కొడతాడు. నువ్వు నిజం చెప్పేంత వరకు ఇలాగే కొడుతూ ఉంటాను, చెప్పు, నిజం చెప్పు, వీడియో ఎందుకు తీసావురా, నా పరువు ఎందుకు తీసావు, తీయమని నీకు చెప్పింది ఎవరు,
లేకపోతే నువ్వే తీసావా, నిజం చెప్పు లేకపోతే చంపేస్తానని చెప్పి గట్టిగా అడగడంతో ఇంకా అలా చెప్తారనమాట ఆ వ్యక్తి. నన్ను వీడియో తీయమంది ఆ గుణనే అని చెప్పి గుణ పేరు చెప్పేస్తాడు. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా గుణ దగ్గరికి వెళ్ళి గుణ కాలర్ పట్టుకొని బాగా కొట్టి, ఏరా నన్ను అన్యాయం చేయాలనుకుంటావా, ఇప్పుడు నీతోనే వీడియో తీస్తానురా అని చెప్పి గుణాన్ని బాగా కొట్టి ఇంకా వీడియో మొత్తం వైరల్ అయ్యేలా చేసుకుంటాడు. ఆ వీడియోలో నేనే బాలుపై అసత్య ప్రకటన చేశాను కాబట్టి మీరు ఎలా అయినా బాలుని అపార్థం చేసుకున్నారు, తనపై కక్షతోనే ఇదంతా చేశాను, తను తాగలేదు అని చెప్పి చెప్పించేస్తాడనమాట బాలు గుణ గురించి. ఇంకా బాలు హ్యాపీగా తనపై నింద పోయినందుకు సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇటువైపేమో మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు ఎంఆర్ ఫినాన్స్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారు కదా. అలా ఇంకా ఫస్ట్ అయితే రోహిణి 1 lakhని హ్యాపీగా తీసుకొని ఇంకా అలా బోని కొడుతుంది కదా మనోజ్కి. అప్పుడే కరెక్ట్గా ఫోన్ కాల్ రావడంతో మనోజ్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్ళగానే అక్కడ దినేష్ ఉంటాడు. ఏంటి ఈవినింగ్ కల్లా ఇస్తానన్నావు, ఇంకా డబ్బులు ఇవ్వలేదు అని అంటారు. ఏం లేదు, తీసుకురావడానికి లేట్ అయింది, ఇదిగో తీసుకో అని చెప్పి డబ్బులు ఇస్తుంది. గుడ్, ఇలాగే డబ్బులు ఇస్తూ ఉండు అని చెప్పి దినేష్ ఇంకా డబ్బులు చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే అప్పుడే అక్కడికి వచ్చిన మీనా ఇదంతా చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఇంత డబ్బు ఎందుకు తనకిస్తుంది అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే మీనా అలా సీక్రెట్గా రోహిణి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే దినేష్ మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంటి రోహిణి కూల్ అయిపోతున్నావా, నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇస్తావని నాకు తెలుసు, నీ నిజం బయటపడకుండా ఉండాలంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తూనే ఉండాలి. సరే, ఇంకొక 10 రోజుల తర్వాత నేను నా భార్యను తీసుకొని ఊటీ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి 50,000 అరేంజ్ చేసుకో అని అంటారు. ఏంటి మళ్ళీ 50,000? అసలు నువ్వు మనిషివా మృగానివా, ఎన్ని రోజులు నా రక్తాన్ని పిండుతావు అని అంటుంది రోహిణి. కళ్యాణి భర్త ఒకరిని పెళ్లి చేసుకొని ఒక బాబుని కని భర్తని వదిలేసి ఆ విషయం చెప్పకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడిని మోసం చేస్తున్న నువ్వు నాకు చెప్తున్నావా? ఈ విషయాన్ని నేను నీ ఇంట్లో చెప్పాననుకో అని అంటాడు దినేష్. ఒక్కసారిగా ఇంకా రోహిణి, వద్దు చెప్పద్దు, ఏదో ఒకటి చేస్తాను, కానీ ఒకటి, నువ్వు కొన్ని రోజులు నాకు దూరంగా ఉండు. ఎందుకంటే మా ఇంట్లో బాలు మీనా అని ఇద్దరున్నారు, వాళ్ళకి కనీసం చాలా తక్కువ స్థాయిలో ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా మాతో సమానంగా ఎదగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేస్తూ ఉంటుంది మా అత్తయ్య. కాబట్టి ఇప్పుడు వాళ్ళకంటే నేను డ్రాప్ అనిపించుకోవడానికే ఇదంతా చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ విషయాన్ని నిజం బయట పెడితే ఇంకా నాకు ఏమీ మిగలదు అని అంటుంది కదా. భయం ఉంది కదా, కాబట్టి 50,000 రెడీ చేసుకో అని చెప్పి దినేష్ అక్కడి నుండి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మీనా కనబడుతుంది రోహిణికి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. మీనా అని అంటుంది. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అంటే అది అని అనేలోపు, రోహిణి నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, నువ్వు ఎవరితో అయినా మాట్లాడు, నాకు అవసరం లేదు, కానీ నన్ను నా భర్తని వాళ్ళ ముందు ఎందుకు అవమానిస్తున్నావు? నువ్వు ఇంత మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నావనే నిజాన్ని దాచి పెట్టడానికే కదా అని అంటుంది. ఒక్కసారిగా రోహిణి గడగడలాడిపోతుంది. మీనా ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు ప్లీజ్ మీనా అని చేతులు పట్టుకుంటుంది. చూడు, ఒకరి స్థాయిని ఎప్పుడూ అవమానించకూడదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ మా ఆయనకు తెలిస్తే పరిస్థితి ఏంటో తెలుసు కదా, ఒక పెద్ద డబ్బు కొనుక్కొని ఊరంతా చాటింపేస్తారు. అప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు. మోసం చేశావు, మనోజ్ని పెళ్లి చేసుకున్నావు, అత్తయ్య గారిని మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా నిలబెట్టుకో, అంతేకాని మా జోలికి వస్తూ మమ్మల్ని అవమానిస్తూ నువ్వు ఏమీ సాధించలేవు రోహిణి. ఇప్పటికైనా మాటలు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా. గడగడ వణికిపోతూ ఉంటుంది రోహిణి. అమ్మో, ఈ విషయం మీనాకు తెలిసింది కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ ఈ విషయం బాలుకి తెలుసుంటే
మీనా చెప్పినట్టే ఊరంతా చాటింపేసేవాడు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వణుకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.